పెద్దలున్నారే అన్నటువంటి సినిమాలు పెద్దలు వచ్చి వీడిని ఏం చేశారు చెప్పండి? వీడిని పెంచి పోషించి విద్యాబుద్ధులు చెప్పించి గౌరవప్రదమైన స్థితికి తీసుకొచ్చే పెద్దలను పట్టుకొని ఆ హీరో ఎవడో విమర్శిస్తుంటే అది చూసి వీళ్ళంతా దాన్ని అనుకరిస్తూ పెద్దలంటే శత్రువులు అనుకుంటున్నారండి, తల్లిదండ్రులంటే శత్రువులు అనుకుంటున్నారు. ఎవరు వీళ్లకు మిత్రులు అంటే ఎందుకు పనికిరాని చెత్త సలహాలు ఇచ్చే స్నేహితులంతా వీళ్ళకు మిత్రులు. నీ యొక్క ప్రయోజనాన్ని నీ యొక్క ఉన్నతిని కోరుకునే తల్లిదండ్రులు నీకు శత్రువులు. ఇలాంటి ఆలోచన విధానం ఎందుకు ఏర్పడుతోంది? రాణా చూడ సమస్త భూతములలో రాజులు వాటిచ్చటల్లేడా పారుని చిచ్చరంబుదలగన్ ఇలాగతిమ్రోచి నాకీడా నేడ భయప్రదానమతడు హింబన్న తత్రాతమం నాడాయందరిగా వడీయడల మత్కర్మంబుదానెట్టిదో. ప్రథమ స్కందం భాగవతంలో వస్తుంది. ఉత్తర గర్భంలో పిండం రూపంలో ఉన్నటువంటి పరీక్షిత్తు అనుకుంటాడు తన మీదకి బ్రహ్మశిరోనామకాస్త్రం వస్తూ ఉంటే నన్ను కృష్ణుడు వచ్చి రక్షిస్తాడు అని గర్భస్థ పిండం అనుకుందంటే కారణం ఎవరు చెప్పండి? ఇంట్లో నిరంతరము పాండవులు ఆ కృష్ణుని యొక్క ధ్యానం చేస్తూ ఉన్నారు కాబట్టి గర్భస్థమైన పిండానికి కూడా దేవుడు వచ్చి నన్ను రక్షిస్తాడు అన్న ఆలోచన కలిగింది. కాబట్టి పిల్లలలో సద్బుద్ధి కలగాలి అంటే ఎవరు కష్టపడాలి? తల్లిదండ్రులు ఇంట్లో అలవాటుతో నిత్యము విష్ణు సహస్రనామము, భగవద్గీత, సుందరకాండ మీరు పారాయణ చేస్తూ వాళ్ళతో జయిస్తే వాళ్ళకి ఆ ఆలోచన కలుగుతుంది. ప్రశ్నలు అడగండి, చాలా సమాధానాలు వస్తాయి. ప్రశ్నలు మీరు వేస్తున్నారంటే అర్థం ఏంటి చెప్పండి? నిద్రపోకుండా వింటున్నారు. సరే, కాబట్టి ఈ విధంగా ప్రశ్న వేస్తే సంజయుడు చెప్పడం ప్రారంభించాడు. సంజయ ఉవాచ దృష్ట్వా తు పాండవానీకం యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజావచనమబ్రవీత్. దేంతో ప్రారంభించాడో తెలుసండి? ధృతరాష్ట్రుడికి ఎవరంటే ఇష్టం అండి? దుర్యోధనుడు అంటే ఇష్టం. సంజయుడు ఎంత చాకచక్యంగా మాట్లాడుతున్నాడు చూసారా? దృష్ట్వా తు పాండవానీకం యూఢం దుర్యోధనస్తదా ఆచార్యం ఉపసంగమ్య రాజా వచనం అబ్రవీత్. రాజా దుర్యోధన పాండవానీకం వ్యూహం దృష్ట్వా ఆచార్యం ఉపసంగమ్య అబ్రవీత్. అంటే అర్థం ఏంటంటే కౌరవ సైన్యము పాండవ సైన్యము, పాండవ సైన్యము 7 అక్షౌహిణి, కౌరవ సైన్యము 11 అక్షౌహిణి, 2 మోహరించి ఉన్నాయి. యుద్ధం ఇంకా ప్రారంభం కావటానికి ముందు నిజానికి ధర్మరాజు ఏం చేస్తాడో తెలుసండి? యుద్ధం ప్రారంభమయ్యే ముందు భీష్ముడి దగ్గరికి వెళ్ళి నమస్కారం పెడతాడు. భీష్ముడు ఒక మాట అంటాడు, నువ్వు కనుక ఇలా వచ్చి నాకు నమస్కారం పెట్టకపోతే నిన్ను సర్వనాశనం చేసేవాడిని. ఈ యుద్ధంలో జయం నాదే అయ్యేది. ఇప్పుడు వచ్చి నాకు నమస్కారం చేసావు కాబట్టి నీకేం కావాలో కోరుకోను, నువ్వు ఎట్లా చేస్తావో చెప్పు. ఎందుకంటే ఆయనకు స్వేచ్ఛామరణం ఉంది కదా. భీష్ముడు ఎంతకాలం బతికుంటే అంతకాలం పాండవులకు విజయం లేదండి. అది అందరికీ తెలుసు, పాండవులకి తెలుసు, కౌరవులకి తెలుసు. అందుకే దుర్యోధనుడు వెళ్ళి సహదేవుడిని ముహూర్తం పెట్టబట్టాడు. భీష్ముడు పడిపోకుండా యుద్ధం కొనసాగాలి అంటే ఏ ముహూర్తంలో యుద్ధం చేయాలో చెప్పమంటాడు. ఎందుకంటే సహదేవుడు మంచి జ్యోతిష్కుడు. సరే, అది ఇప్పుడు అప్రస్తుతం అనుకోండి. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే పెద్దల యొక్క ఆశీర్వాదం ఉంటే మీరు ఏదైనా సాధించగలుగుతారు. ఏ పని ప్రారంభించాలన్నా ముందర ఎవరికి నమస్కారం చేయాలి? మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. ఈ ముగ్గురికి నమస్కరించి పని చేయడం మన యొక్క సాంప్రదాయం. కానీ పెళ్లి చేసుకుంటున్నా సరే ఈ మంచి పిల్లలు కార్డు ఏం కొట్టిస్తున్నారు తెలుసండి? ఐ ఇన్వైట్ ఫర్ మై మ్యారేజ్. నేను నా పెళ్లి చేసుకుంటున్నాను, మీరు రండి. నాకు తల్లి అక్కర్లేదు, అక్కర్లేదు, గురువు అక్కర్లేదు, దైవం అక్కర్లేదు. నేనే గొప్ప, నాకంటే పెంచిన వాడు లేడు. నాకు నేనే, నీకు నువ్వే. నీ చావు నువ్వు సాగు, నా సాగు నేను చేస్తా. ఇంకొకరితో మనకు సంబంధం లేదు. ఇలాంటి ఆలోచన బాగా పెరుగుతుంది కనుక దాని నుంచి బయటపడాలి అంటే ఇలాంటి విజ్ఞానాన్ని మనం అభ్యాసం చేయాలి. దృష్ట్వా పాండవానీకం వ్యూఢం, పాండవుల యొక్క వ్యూహాన్ని, ఆ వ్యూహాన్ని చూసి దుర్యోధనుడు రథం దిగి ఆచార్యం ఉపసంగమ్య, ఆచార్యుడు అంటే ద్రోణాచార్యుడు, ఆయన దగ్గరకు వచ్చి వచనం అబ్రవీత్, ఇలా మాట్లాడటం ప్రారంభించాడు. వినగానే ధృతరాష్ట్రుడికి, కొడుకు పేరు చెప్తే ఏ తండ్రికి ఆనందం కలగదండి. అందుకే సంజయుడు కూడా చాకచక్యంగా కథను
దుర్యోధనుడు రథం కిందికి ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్ళి మాట్లాడేటువంటి సందర్భంతో ప్రారంభించాడు. ఇక్కడ మీకు ఒక సందేహం కలగాలి. ఎందుకంటే సర్వసైన్యాధ్యక్షుడు ఎవరు కౌరవులకు? భీష్ముడండి. భీష్ముడే 10 రోజుల యుద్ధం చేస్తాడండి. 18 రోజుల యుద్ధంలో 10 రోజుల యుద్ధం భీష్ముడే చేస్తాడు. అందుకే దుర్యోధనుడి నమ్మకం కూడా భీష్ముడు ఉంటే మనం గెలుస్తాం. మరి దుర్యోధనుడు రథం దిగి మొదట ఎవరి దగ్గరికి వెళ్ళాలి? భీష్ముడి దగ్గరికి వెళ్ళాలి. మరి ద్రోణాచార్యుడి దగ్గరికి ఎందుకు వెళ్ళాడు? గురువు గారు. ఎందుకంటే భీష్ముడు కూడా దానికి బాధపడదు. మొట్టమొదటి నీ గురువు కదా ముఖ్యం, తర్వాత నీ బంధువు. వాడు ఎంత గొప్పవాడైనా సరే గురువు కంటే మించిన వాడు ఎప్పుడు లేడని చెప్పటము ఈ శ్లోకం యొక్క అర్థం అండి. సో దిగి ఆయన దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ఏమంటున్నాడు? పశ్యైతాం పాండుపుత్రాణం ఆచార్య మహతీం చమూం యూఢాం ద్రుపద పుత్రేణ తవ శిష్యేణ ధీమతా. ఎంత అద్భుతంగా ఉందో చూడండి. వెళ్ళి ఇక్కడ దుర్యోధనుడి యొక్క అసలు మనకు భారతం కనుక అధ్యయనం చేస్తే ఎలా పనిచేయాలి, ఎలా మాట్లాడాలి, ఎలా కార్యక్రమాన్ని సాధించాలని తెలిసిపోతుంది. ఇక్కడ దుర్యోధనుడు ద్రోణాచార్యుడి దగ్గరికి వచ్చి ఏం మాట్లాడుతున్నాడు? పశ్య, చూడు సార్, గురువు గారు చూడండి. ఏతాం పాండుపుత్రాణం ఆచార్య మహతీంచము వ్యూఢాం ద్రుపద పుత్రేణ తవ శిష్యేణ ధీమత. ఆ పాండవుల యొక్క సైన్యాధ్యక్షుడు దృష్టద్యుమ్నుడు. దృష్టద్యుమ్నుడు ఎవరు? ద్రౌపది అన్న. ఓకే, ద్రుపదుడి కుమారుడు. ఇక్కడ ఏమంటున్నాడు అంటే దిగొచ్చి పశ్య, ఆచార్య పశ్య, ఏ ఆచార్య, ఆచార్యుల వారు చూడండి ఒకసారి. ఏం చూడండి అంటే తవ శిష్యేణ ధీమత, తవ శిష్యేణ బుద్ధిమంతుడైన నీ శిష్యుడు ఎవరు? ద్రుపద పుత్రేణ. నిజానికి అర్జునుడితో పాటు దృష్టద్యుమ్నుడు కూడా ద్రోణాచార్యుడి దగ్గరే విద్యను అభ్యసించాడు, విలువిద్యనంతా. ఈ దృష్టద్యుమ్నుడు ఎవరో మీకు తెలుసా అంటే ద్రుపదుడి కొడుకు కదా. విశేషం ఏమిటంటే భరద్వాజుడి కుమారుడు ద్రోణుడు, వృషసేనుడి కుమారుడు ద్రుపదుడు. వాళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్. ఎవరు? వృషుడు, భరద్వాజుడు. ఈ ద్రుపదుడిని భరద్వాజుడి దగ్గర పంపిస్తాడు విద్య నేర్చుకోవడం. భరద్వాజుడి కొడుకు ద్రోణుడు కదా. అక్కడ వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అవుతారు, ద్రుపదుడు, ద్రోణుడు. కొంతకాలానికి ఆ రాజ్యాధికారం ద్రుపదుడికి వస్తుంది. ఈ ద్రోణుడు కటిక దరిద్రంలో ఉంటాడు, పిల్లలకు పాలు కూడా ఉంటాడు. అప్పుడు అనుకుంటాడు, నా మిత్రుడు రాజు కదా, ఆయన పోయి గోవులు ధనము అడుగుదామని వెళ్ళి అడుగుతాడు. మిత్రమా అని సంబోధిస్తాడు. నువ్వు కటిక దరిద్రంలో ఉన్నావు, నేను రాజును, నువ్వు నాకు మిత్రుడు వెళ్ళాడని ఎలా పడతాడు. అప్పుడు ద్రోణుడికి బాగా కోపం వస్తుంది. కోపం వచ్చి అర్జునుడికి విద్యలన్నీ నేర్పి అర్జునుడి ద్వారా ద్రుపదుడిని ఓడించి ఆ ద్రుపదుడిని అర్జునుడు రథాన్ని కట్టి తీసుకొచ్చి ద్రోణాచార్యుడి కాళ్ళ మీద పడేస్తే ద్రుపదుడిని క్షమించి వదిలేస్తాడు. నువ్వు ఆ రోజు అన్నావు కదా, ఈరోజు నిన్ను జయించి చెప్పాను, నేను కాదు నీ దగ్గర నా శిష్యుడు చేసి నీకు భిక్షగా ఇస్తున్నాం కొన్ని రాజ్యం. ఇంటికి వచ్చిన తర్వాత ద్రుపదుడు కుతలాడాడు, యజ్ఞం చేస్తాడు. ఈ ద్రోణాచార్యుడిని సంహరించే కొడుకును నాకు ప్రసాదించు అంటే ఆ యజ్ఞగుండం నుంచి ద్రౌపది, కృష్ణ, దృష్టద్యుమ్నుడు ఇద్దరు పుడతారు. ఇప్పుడు దృష్టద్యుమ్నుడు దేనికోసం పుట్టాడు? ద్రోణాచార్యుడిని సంహరించడానికి పుట్టాడు. ఈ విషయం ద్రోణుడికి తెలియదా? తెలుసు. కానీ విద్య నేర్చుకోవడం కోసం తన దగ్గరికి పంపిస్తే వాడికి అస్త్రశస్త్ర విద్యలని నేర్పించాడు ద్రోణుడు. అది గురువు అంటే. ఎంత అద్భుతంగా ఆచార్యుడి తత్వాన్ని చెప్పాడు చూడండి. ఇప్పుడు మరి దుర్యోధనుడి ఉద్దేశం ఏంటి? ఆచార్యుడి యొక్క గొప్పతనాన్ని చాటడం కాదు, గుర్తు చేయటం. ఏ గుర్తు చేయటం? చూసావా, ద్రుపద పుత్రేణ దృష్టద్యుమ్నేనా అల్లే తవ శిష్యేణ ద్రుపద పుత్రేణ అన్నాడు. ద్రుపదుడిని గుర్తు చేస్తున్నాడు. ఎవరికి? ద్రోణాచార్యుడు. ఎందుకు? ఒకసారి నిన్ను అవమానించాడు, చూసావా, వాడి కొడుకు నీ శిష్యుడు అద్భుతమైన వ్యూహాన్ని పొందుతున్నాడయ్యా. మీకు సినిమాల్లో కూడా మొదట విలన్ హీరో తండ్రినో తల్లినో చంపేస్తాడు. తర్వాత హీరో విలన్ చంపడానికి వెళ్ళినప్పుడు
అక్కడ ఏం చూపిస్తారు, వాడిని ఒక దెబ్బ కొట్టి అప్పుడు ఈ విలను వాళ్ళ నాన్నని చంపిన దృశ్యాన్ని ఒకసారి మనం చూపిస్తాడు. ఎందుకంటే మన హృదయంలో కూడా కోపం రావాలి కదా, లేదా విలన్ వెళ్ళి అనవసరంగా హీరోని కొడుతున్నాడు అన్న భావన రాకుండా అప్పుడు వాడు ఏం చేశాడు, అలా దుర్యోధనుడు ద్రోణాచార్యుడికి నీ శత్రువైన ద్రుపదుడి కుమారుడు ఎంత అద్భుతమైనటువంటి వ్యూహం అన్నాడు. చూడు, చమ్ము సైన్యం, ఎలాంటి సైన్యం, మహతీంచము గొప్ప సైన్యాన్ని అద్భుతమైన వ్యూహం ద్వారా అక్కడ నిలబెట్టాడు అని చెప్పి ఆ సైన్యంలో ఎవరెవరు ఉన్నారో చెప్తున్నాడు. అత్ర శూరా మహేశ్వాస భీమార్జున సమాయుధి యుయుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథః. అత్ర అంటే ఇక్కడ శూరాః మహేశ్వాసాః. మహేశ్వాసాః అంటే అద్భుతమైన విలువిద్యా ప్రవీణులు, శూరులు. ఎలాంటి వాళ్ళు, భీమార్జున సమాయుధి, యుద్ధంలో భీముడితో అర్జునుడితో సమమైన పరాక్రమం కలిగిన వాళ్ళు. ఎవరెవరు, అత్ర శూరా మహేశ్వాసాః భీమార్జున సమాయుధి యుయుధానుడు. యుయుధానుడు అంటే సాత్యకి. ఈ సాత్యకి శిడిరాజు కుమారుడు. ఈయన యుద్ధమంతా, భారత యుద్ధం అంతా 18 అక్షౌహిణీల సైన్యం కదండి. ఎంతమంది మిగిలారో తెలుసండి, 10 మంది మిగులుతారు లాస్ట్కి. అందరూ యుద్ధంలో చచ్చిపోతారు. ఆ 10 మందిలో ఈ సాత్యకి ఒకడు. ఈ సాత్యకి ఎలా చచ్చిపోతాడు అంటే, యాదవులంతా కొట్టుకుంటుంటారు కదా, లాస్ట్కి ముసలంతో అక్కడ చచ్చిపోతాడు. మొట్టమొదట యుయుధానుడు. విరాటశ్చ, విరాట్ రాజు మీకు అందరికీ తెలుసు, అజ్ఞాతవాసంలో పాండవులుగా ఆశ్రయించారు. ద్రుపదశ్చ, మళ్ళీ ద్రుపదుడి పేరు చెప్తున్నాడు. ఎన్నిసార్లు అక్కడ ద్రుపద పుత్రేణ అన్నాడు, ఇక్కడ ద్రుపదేయుడు. వీళ్ళంతా మహారథ, మహారథుడైనటువంటి ద్రుపదుడు. మహారథుడు అంటే 10,000 సైన్యాన్ని ఎవరైతే నియంత్రించగలుగుతాడో వాడు మహారథుడు. ఇక్కడ మొట్టమొదట అత్ర శూరా మహేశ్వాస భీమార్జున సమాయుధి అన్న మాట ఎందుకు వేశాడు అంటే, ఎవరైనా ప్రతిభ కలిగిన వాడి దగ్గర ఇంకొకడు ప్రతిభ కలిగిన వాడు ఉన్నాడు అంటే వీడు యాక్సెప్ట్ చేస్తాడా, వాడు నాకంటే గొప్పవాడా అన్న భావన వీడికి కలుగుతుంది. ద్రోణాచార్యుడు అంటే సకల శస్త్రాస్త్ర నిపుణుడు. ఎదుటి సైన్యంలో అద్భుతమైన విలువిద్యా ప్రవీణులు, భీముడితో అర్జునుడితో సమానమైన యోధులు ఉన్నారని చెప్పడం ద్వారా ద్రోణాచార్యుడి యొక్క ఆలోచనను ఈయన ఇగ్నైట్ చేస్తున్నాడు, అంకురార్పణ చేస్తున్నాడు. అంటే అప్పుడు ద్రోణాచార్యుడు ఏమనాలి, నువ్వేం భయపడదు, మనకు అంతకంటే గొప్పవాళ్ళు ఉన్నారు అని అంటాడని ఈయన ఆలోచన. అత్ర శూరా మహేశ్వాస భీమార్జున సమాయుధి యుయుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథః దుష్టకేతుశ్చేకితానః కాశీరాజశ్చ వీర్యవాన్ పురుజిత్ కుంతిభోజశ్చ శైవ్యశ్చ నరపుంగవః. తర్వాత దుష్టకేతువు. దుష్టకేతువు అంటే శిశుపాలుడి కొడుకు. శిశుపాలుడు ఎవరు, 100 తప్పులు చేసి శ్రీకృష్ణుడి యొక్క చక్రాయుధానికి బలి అయినటువంటి జయ విజయులలో 3వ జన్మలో ఆఖరి జన్మ ఎత్తినవాడు. ఆయన కొడుకు దుష్టకేతు. పాండవుల తరపున యుద్ధం చేస్తాడు, యుద్ధంలో చచ్చిపోతాడు. చేకితానః, ఇతను యదురాజు యాదవ వంశానికి చెందినవాడు. ఆయన కూడా యుద్ధంలో చనిపోతాడు. కాశీరాజశ్చ వీర్యవాన్. కాశీరాజు కాశీరాజు అంటాడు కానీ ఆయన పేరును ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చెప్తారు. అభిభూరుడు అని ఏదో మహాభారతంలో చెప్తాడు. సేనావిందు అని ఒక చోట అంటారు. అందుకే మనం కాశీరాజు అనే అనుకున్నాం. ఆయన మహాపరాక్రమవంతుడు. ఎదుటి సైన్యంలో ఉన్న యోధుల యొక్క చరిత్రలన్నీ గుర్తు చేస్తున్నాడు ద్రోణాచార్యుడికి. కాశీరాజశ్చ వీర్యవాన్ పురుజిత్ కుంతిభోజశ్చ. ఈ కుంతి యొక్క సరోహరులు వీళ్ళిద్దరు, పురుజిత్తు కుంతిభోజు. శైవ్యశ్చ నరపుంగవః. శైవ్యుడు అంటే ధర్మరాజుకు తన కూతురైన దేవకిని ఇచ్చినటువంటి ధర్మరాజు మామ. ఎవరు, శైవ్యశ్చ నరపుంగవః. యుధామన్యుశ్చ విక్రాంత ఉత్తమౌజాశ్చ వీర్యవాన్. పాంచాల దేశ రాజులు యుధామన్యుడు, ఉత్తమౌజుడు. వాళ్ళని వివరించి వాళ్ళ యొక్క క్యారెక్టరిస్టిక్స్, ఒకడు మహాపరాక్రమవంతుడు, మహాశూరుడు అని చెప్తూ వీళ్ళిద్దరూ అర్జునుడి యొక్క రథచక్రాలను కాపాడడానికి నియమింపబడిన వాళ్ళు. ఉత్తమౌజాశ్చ వీర్యవాన్ సౌభద్రో ద్రౌపదేయాశ్చ సర్వ ఏవ మహారథాః. సుభద్ర కుమారుడు. ఎవరు సుభద్ర కుమారుడు? అభిమన్యుడు.
అభిమన్యుడు కుమారులు కూడా యుద్ధం చేస్తారండి, అంతా చచ్చిపోతారు యుద్ధంలో. ద్రౌపదేయాశ్చ, ద్రౌపదికి యొక్క కుమారులు ఉప పాండవులు అంటాం. ప్రతిబింజుడు, సుతసోముడు, శృతకర్ణుడు, శతానీయుడు, ఇలా ద్రౌపది ధర్మరాజుతో ప్రతిబింజుడిని కండు, సుతసోముడిని భీముడితో కండు. ఒక్కొక్క పాండవులలోని ఒక్కొక్కళ్ళతో ఒక్కొక్క సంతానం, వీళ్లే ఉప పాండవులు. వీళ్ళందరినీ ఎవరు సంహరించారు? అశ్వత్థామ సంహరించాడు. ఉద్రేకంబునరారు శత్రధరులైథావనిల్లే కించిద్రోహము నీకు చేరు బలోత్సేకంబుతో నిద్రాసక్తుల సంహరింపనకటాని చేతులెట్లాడెనో అని బాధపడుతుంది ద్రౌపది. భాగవత ప్రథమ స్కంధంలో నిద్రిస్తున్న వాళ్ళని సంహరించావు అంటుంది. సరే, మనకు భారతంలో వాళ్ళని అశ్వత్థామ ఎలా సంహరించాడో చెప్తారు. వీళ్ళంతా కూడా మహాయోధులు అని ద్రోణాచార్యుడికి పాండవ సైన్యంలో ఉన్నటువంటి వీరుల యొక్క వృత్తాంతాన్ని వివరిస్తున్నాడు. ఎవరు? దుర్యోధనుడు. ఎందుకోసం? వీళ్ళంతా అలా ఉన్నారు, మన సైన్యం ఎలా ఉందో నీకు మళ్ళీ వివరిస్తాను అని. అస్మాకంత విశిష్టాయే కాన్నిబోధద్విజోత్తమా నాయకా మమ సైన్యస్య సంజ్ఞార్థం తాన్ బ్రవీమితే. మన దాంట్లో కూడా చాలా విశిష్టమైనటువంటి ప్రతిభ కలిగిన వాళ్ళు ఉన్నారు, నీకు తెలుసు, కానీ కొంచెం జ్ఞాపకం చేయడం కోసం వివరిస్తాను అని చెబుతూ మొట్టమొదట ఎవరి దగ్గరికైనా వెళ్ళి మీరు ఒక సమావేశం చేద్దాము అని ఒక కార్యక్రమం పెట్టుకున్నారనుకోండి, ఏదో మన భోజనాలు చేద్దామండి, మీ అభిప్రాయం చెప్పండి, అందరి పేర్లు రాద్దాము అన్నప్పుడు మొట్టమొదటి ఎవరి పేరు రాస్తారండి? గురువు గారి పేరు ఎలా పక్కన పెట్టారు, వాడి పేరు రాయాలండి. ఎవరి దగ్గరికి తెలియ సహాయం అడుగుతున్నారో వాడి పేరు మొదట రాయాలి, ఎందుకంటే వాడు ఫస్ట్ వాడి పేరు ఉంటే సంతోషిస్తాడు. దుర్యోధనుడు అదే చేస్తున్నాడు. భవాన్ అంటే మీరు, మన సైన్యంలో ఉన్న ఉత్తమోత్తమైన ఓజుల్లో మొట్టమొదటి వారెవరు? మీరే. చాలా సంతోషిస్తాడు కదండి. ఇది నేర్చుకోండి. మీరు ఎవరి దగ్గరికైనా మీరు ఒక పని మీద వెళ్ళినప్పుడు వాళ్ళని పొగడటం నేర్చుకోండి. పొగడత అనేది అన్ని సమస్యలకు పరిష్కారం. అతిగా అయితే వికటిస్తుంది, కానీ అవసరమైనంత ఇస్తే కార్యాన్ని సాధించవచ్చు. అందుకే దుర్యోధనుడు ఎంత చక్కగా చెప్తున్నాడు, భవాన్. ద్రోణుడికి చాలా ఇష్టమైన వాడు ఎవరు? భీష్ముడు. భీష్మశ్చ, భీష్ముడు అంటే అందరికీ అపరిమితమైన గౌరవం ఉంది. భీష్ముడు అంటే సామాన్యుడు కాదు. మనం భారతం చెప్తున్నప్పుడు మీకు భీష్ముడి గురించి చెప్తాం. అద్భుతమైనటువంటి వ్యక్తిత్వం అంటే భీష్ముడిది. మొత్తం కౌరవంశం అంతా నిలబడటానికి కారణమైన అలాంటి భీష్ముడు అంటే అందరికీ ఇష్టం. కాబట్టి మొట్టమొదట వీరు, తర్వాత భీష్ముడు. మరి నాకు ఇష్టమైంది కూడా చెప్పుకోవాలి కదా. కర్ణుడు అంటే ద్రోణుడికి అంత ఇష్టం లేదు, కానీ చెప్పాలి కదా, తన అభిప్రాయం కూడా చెప్పుకోవాలి కదా. అంటే భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ. కర్ణుడు చెప్పగానే ద్రోణుడి కోపం వస్తుంది. కృపశ్చ వెంటనే ఆయన బావ కృపాచార్యుడు. సమితింజయ అశ్వత్థామ ఆయన కొడుకు. వికర్ణశ్చ, వికర్ణుడి పేరు ఎందుకు చెప్పాడు చెప్పండి, ఎవరైనా ఆలోచించండి. వికర్ణుడు ఒక్కడే ద్రౌపది మానభంగం జరిగేటప్పుడు ఇది తప్పు అని చెప్తాడు. ద్రోణాచార్యుడికి భీష్ముడికి తెలిసిన వీడు మాట్లాడు. ధర్మపక్షపాతి అయిన ద్రోణుడికి వికర్ణుడు అంటే ఇష్టం ఉంటుందని చెప్పి స్పెసిఫిక్ గా వికర్ణుడి పేరు చెప్పాడు. భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితింజయ అశ్వత్థామ వికర్ణశ్చ సౌమదిత్తిస్తదైవ చ అంటూ ఆ వీరుల వివరాలన్నీ ద్రోణాచార్యుడికి దుర్యోధనుడు వివరిస్తున్నాడు. ఇలా ఒక్కొక్క శ్లోకాన్ని మీరు పరిశీలిస్తూ ఎందుకు చెప్పారు అని ప్రశ్నించుకుంటారు. సుందరకాండ కావచ్చు, ఇది భాగవతం కావచ్చు, భగవద్గీత కావచ్చు, రామాయణం కావచ్చు, ఇవన్నీ మొట్టమొదట మీ ఇహలోకంలో మీరు ఎదుర్కొనే సమస్యలకు పరిష్కారాన్ని ఇస్తాయండి. వాటిని పారాయణ చేయడం వల్ల అవి అర్థం కాకపోయినా సరే మీకు ఫలితం దొరికితే, అర్థం చేసుకుంటే మీ జీవితమే మారిపోతుంది. కాబట్టి దీన్ని మనం అభ్యాసం చేస్తూ పిల్లలకు కూడా తెలియజేసే ప్రయత్నం చేద్దాం. మన జీవితాన్ని సంస్కరించుకునే ప్రయత్నం చేద్దాం. గీతాశాస్త్రమిదం పుణ్యం ఎప్పఠే ప్రయత పుమాన్ విష్ణోత్పదమవాప్నోతి
భయశోకాదివర్జితః గీతార్థేన శీలస్య ప్రాణాయామపరస్య చ నైవ సంతి హి పాపాని పూర్వజన్మ కృతాని చ మలనిర్మోచనం పుంసాం జలస్నానం దినే దినే సహృద్గీతాం భసి స్నానం సంసారమలనాశనం గీతా సుగీతా కర్తవ్యా కిమన్యైః శాస్త్రవిస్తరైః యా స్వయం పద్మనాభస్య ముఖపద్మాద్వినిసృతాః భారతామృత సర్వస్వం విష్ణోద్భక్తాద్వినిసృతం గీతాజన్మోదకం పీత్వా పునర్జన్మ న విద్యతే సర్వోపనిషదో గావో దోగ్ధా గోపాలనందనః పార్థో వత్ససుధేర్భోక్తా దుగ్ధం గీతామృతం మహత్ ఏకం శాస్త్రం దేవకీపుత్ర గీతం ఏకో దేవో దేవకీపుత్ర ఏవ ఏకో మంత్రస్తస్య నామాని యాని కర్మాప్యేకం తస్య దేవస్య సేవా యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిః ధ్రువా నీతిర్మతిర్మమ కాయేన వాచా మనసైంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యజ్జః సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి శ్రీమన్నారాయణాయేతి సమర్పయామి ఓం తత్సత్ సర్వం శ్రీకృష్ణార్పణం సర్వే జనాః సుఖినో